The engine ఇది 249cc ఇంజన్ విచ్ ఈస్ LC4C ఇంజన్. ఇది లిక్విడ్ కోల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజన్. ఎంత మంచి పికప్ ఉంది అంటే ఎవరు కూడా బిలీవ్ చేయరు ఇది 250cc అని. హే గైస్, వెల్కమ్ టు అవర్ వ్లాగ్. ఈరోజు మనం KTM కుకట్పల్లి షోరూంలో ఉన్నాం టు డిస్కస్ అబౌట్ ద న్యూ డ్యూక్ 250 జనరేషన్ 3. సో ఇక్కడ మన దగ్గర కంప్లీట్ బ్లాక్ ఇబోనిక్ బ్లాక్ KTM డ్యూక్ 250 జనరేషన్ 3 వెహికల్ ఉంది. సో దీని గురించి మనం ఈరోజు ఇంత స్పెషల్గా డిస్కస్ చేసుకోవడం రీజన్ ఏంటంటే ఇందులో ఉన్న స్పెసిఫికేషన్స్, ప్రీమియం క్వాలిటీ అండ్ లుక్స్ అండ్ ఎవ్రీథింగ్. So let's start our video and we'll discuss each and everything what is in this bike. ఈ ఎల్ఈడీస్ మీరు చూసినట్టయితే కనుక ద సేమ్ ఎల్ఈడీస్ మన 390లో కూడా ఉంటాయి. ఇన్ కేస్ మీకు ఇక్కడ 250 స్టిక్కరింగ్ లేకపోతే కనుక 250 ఆ 390 అనేది తెలుసుకోవడం చాలా అంటే చాలా కష్టం. అండ్ ద క్వాలిటీ అండ్ ద ప్రీమియం ఇస్ టూ గుడ్. ఆఫ్టర్ దట్ ఇక్కడ మీరు చూసినట్టయితే కనుక ద టైర్ సెక్షన్ ఈస్ 17 inches టైర్ విచ్ ఈస్ MRF టైర్స్. ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా అంతే. అండ్ ఇది వచ్చి 110, అది 150. I'll show you. And this is the disc brake which is 320 disc brake. చాలా పెద్దది, చాలా బాగా కంట్రోల్ అవుతుంది. అండ్ దిస్ ఇస్ బై బ్రేక్. అండ్ కమింగ్ టు ద బ్యాక్, as I told you, this is 150 and 17 inches tire, and this is 240 disc with including the by brake caliper. So after that ఇది వచ్చి బనానా. ఈ బనానా స్వింగ్ ఆర్మ్లో ఏంటి అంటే ఇది నార్మల్గా 500cc అబోవ్ వెహికల్స్కి మాత్రమే ఉంటుంది. సో ఇది 3 lakhs బిలో సిగ్మెంట్ వెహికల్కి బనానా స్వింగ్ ఆర్మ్ ఇవ్వడం అనేది చాలా చాలా గుడ్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఆఫ్టర్ దట్ ఇది మరి చూసినట్టయితే కనుక సస్పెన్షన్ విచ్ ఈజ్ WP ఎపెక్స్ సస్పెన్షన్. ఇది మనకి సైడ్ మౌంటెడ్ ఇచ్చారు. సైడ్ మౌంటెడ్ ఎందుకు ఇచ్చారు అంటే కనుక టు లోయర్ ద సీట్ హైట్ అండ్ ఇక్కడ మనకి ఎయిర్ ఫిల్టర్కి ఎక్కువ స్పేస్ ఇవ్వడం కోసం. ఆ ఎయిర్ ఫిల్టర్కి ఎక్కువ స్పేస్ ఇవ్వడం వల్ల ఏమవుతుంది అంటే ఇంజన్కి ఎక్కువ ఎయిర్ అనేది ఇన్పుట్ అవుతుంది. అండ్ ఎలాగో సీట్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ఐ విల్ టాక్ అబౌట్ ద సీట్ హైట్. సీట్ హైట్ వచ్చి 800 సీట్ హైట్. చాలా అంటే చాలా తక్కువ హైట్. సీట్ హైట్ తగ్గించారు కదా అని చెప్పి గ్రౌండ్ క్లియరెన్స్లో ఎటువంటి కాంప్రమైజ్ అవ్వలేదు. గ్రౌండ్ క్లియరెన్స్ ఇస్ మోర్ దాన్ 175 mm. అండ్ కమింగ్ టు ద బ్యాక్ పిలియన్ సీట్, ఇది కూడా బాగానే ఉంది. డైరెక్ట్గా ఇలాగ ఎవరైనా కాలెత్తి ఎక్కేయచ్చు నార్మల్గా, అంత హెవీ హైట్ అయితే లేదు. అండ్ సీట్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఐ విల్ టెల్ యూ అబౌట్ ద కంఫర్ట్. ఫ్రంట్ సీట్ ఈజ్ ఓకే ఫర్ షార్ట్ డిస్టెన్సెస్ లైక్ 200-300 kilometers కంటిన్యూస్గా స్ట్రెచ్లో వెళ్ళడానికి ఇట్ ఈస్ గుడ్. బట్ మోర్ దాన్ దట్ అంత కన్వీనియంట్గా ఉండదు. బట్ ఇందులో ఒక బెనిఫిట్ ఏంటి అంటే కనుక ఇలా కూర్చొని రైడ్ చేస్తున్నప్పుడు ఈ వెనకాల పార్ట్ రైడర్కి మంచి కన్వీనియంట్గా ఒక సపోర్ట్ ఉన్నట్టు ఉంటుంది. అండ్ పిలియన్ సీట్ ఈజ్ ఓకే అని చెప్పొచ్చు. చాలామంది బయటకు వచ్చిన తర్వాత కొన్ని సీట్ షాప్స్లో అప్గ్రేడ్ కూడా చేయించుకుంటున్నారు. సో దాని తర్వాత పార్ట్ వచ్చి కూలెంట్ ఇక్కడ ఇచ్చారు. కూలెంట్ లెవెల్ ఇక్కడ మినిమం మ్యాక్సిమం అనేది క్లియర్గా కనిపిస్తుంది. పాయింట్స్ కూడా మార్క్ చేశారు. దాని తర్వాత ద ఇంజన్ ఇది 249cc ఇంజన్ విచ్ ఈస్ LC4C ఇంజన్. ఇది లిక్విడ్ కోల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజన్. ఎంత మంచి పికప్ ఉంది అంటే ఎవరు కూడా బిలీవ్ చేయరు ఇది 250cc అంటే. సో యాజ్ ఆఫ్ నో మనకైతే ఇక్కడ టెస్ట్ డ్రైవ్ అవైలబుల్ లేదు. టెస్ట్ డ్రైవ్ వచ్చినప్పుడు నేను ఆల్రెడీ రైడ్ చేశాను. మీకోసం నేను మళ్ళీ రైడ్ రివ్యూ అనేది చేసి మీకు లైవ్లో నా ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తాను. దీని సైలెన్సర్ చూసుకున్నట్టయితే కనుక ఇన్బిల్ట్ సైలెన్సర్. దీనివల్ల ఏంటంటే వెయిట్ అనేది బ్యాలెన్స్ అవుతుంది. సో ఇది కంప్లీట్గా లోపల నుంచి ఇక్కడ వరకు సైలెన్సర్ వస్తుంది. దీని తర్వాత మీరు అబ్జర్వ్ చేసినట్టయితే కనుక హియర్ ఇది రేడియేటర్ గ్రిల్ విచ్ ఈస్ లైక్ ఇది కూడా మోస్ట్లీ సూపర్ బైక్స్కే ఉంటుంది. కంప్లీట్ బెండ్ ఆఫ్ రేడియేటర్ గ్రిల్ అనమాట. ఇది చాలా అంటే చాలా స్ట్రాంగ్ ఉంది, చాలా ప్రీమియం క్వాలిటీతో ఉంది. ఆఫ్టర్ దట్ ద ట్యాంక్ కెపాసిటీ ఆఫ్ దిస్ వెహికల్ ఈస్ 15 liters అండ్ దిస్ ఈస్ కంప్లీట్లీ మెటల్ ట్యాంక్. నార్మల్గా ఇప్పుడు రీసెంట్గా వచ్చిన వెహికల్స్ చూసుకుంటే కనుక అన్ని ఫైబర్ ట్యాంక్స్ వచ్చాయి. అండ్ దిస్ ఈస్ అగైన్ ద మెటల్ ట్యాంక్ అండ్ దిస్ ఈస్ ఫైబర్. ఈ బైక్లో మోస్ట్లీ అన్నిటికన్నా నాకు బాగా నచ్చింది కంపేర్ టు ద ప్రీవియస్ 250కి ఈ 250కి ద మెయిన్ చేంజ్ ఈస్ ద TFT display which is 5 inches in size and it's completely the color TFT. సో చూడండి, వన్స్ we switch on this, these are the options. ఇందులో మనకి కంప్లీట్ స్పీడ్ మోడా, మీ డ్రైవింగ్ మోడ్ ఏంటి, అండ్ కాన్స్టెంట్ బ్యాటరీ, స్పీడ్, ట్రిప్ అండ్ స్పీడ్, గేర్ ఇండికేషన్, ABS ఇండికేషన్, ఫ్యూయల్ ఇండికేషన్,
అండ్ కూలెంట్ ఇండికేషన్ లో ఉందా, హై ఉందా, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా ఇందులో మెన్షన్ చేసింది. ఫ్యూయల్ రిజర్వ్ ఇందులో, అండ్ ఆల్సో ఇక్కడ నుంచి టీఎఫ్టీ నుంచి ఇక్కడికి వస్తే ద స్విచెస్ ఆర్ టూ గుడ్ విత్ ప్రీమియం క్వాలిటీ. సో ఇక్కడ మనకి డిఫరెంట్ మోడ్స్ అయితే ఉన్నాయి. ఇందులో ఎంటర్ అయితే మోటార్ సైకిల్ మోడ్లో రైడింగ్ మోడ్ అండ్ ఏబిఎస్ మోడ్ ఉంది. సో రైడ్ మోడ్ వచ్చి వన్ ఈజ్ స్ట్రీట్ మోడ్, అదర్ వన్ ఈజ్ ట్రాక్ మోడ్ ఇన్ కేస్ మనం సెలెక్ట్ చేసుకున్నామంటే కనుక ద కంప్లీట్ వ్యూ అనేది మారిపోద్ది. అండ్ ఇందులో ఏబిఎస్ వచ్చి సూపర్మోటో ఏబిఎస్ ఉంది. అండ్ నెక్స్ట్ బైక్ ఇన్ఫో అండ్ ట్రిప్ డిస్టెన్స్, ట్రిప్ 1, ట్రిప్ 2. అండ్ ఇందులో మనకి ఇంకొకటి బ్లూటూత్ కనెక్ట్ చేసుకోవచ్చు మీ మొబైల్తో. వన్స్ యూ గాట్ దిస్ వన్, మీరు మొబైల్తో బ్లూటూత్ కనెక్ట్ చేసుకుని యూ కెన్ యూస్ ఫర్ ద మ్యాప్స్ అండ్ ఆల్సో ఫర్ ద కమ్యూనికేషన్ పర్పస్ యాజ్ వెల్. అండ్ అదర్ థింగ్స్ ఇందులో మెయిన్గా నాకు నచ్చింది ఏంటి అంటే క్విక్ షిఫ్టర్, బై డైరెక్షనల్ క్విక్ షిఫ్టర్ ఉంది. అది మీరు కావాలనుకుంటే ఆన్ చేసుకోవచ్చు లేదంటే ఆఫ్ చేసుకోవచ్చు. ఇఫ్ యూ కమ్ హియర్ ద క్విక్ సెలెక్టర్ అండ్ ద కనెక్టివిటీ, నేను చెప్పాను కదా మీకు ఒక యాప్ వస్తుంది, ఆ యాప్ నుంచి మీరు మొబైల్ కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ వాట్ ఎవర్ ద కాల్స్ ఆర్ మ్యాప్స్ అన్ని కూడా మీరు ఇక్కడే మీరు డిస్ప్లే చేసుకోవచ్చు. దిస్ ఈజ్ ద క్విక్ షిఫ్టర్ విచ్ ఐమ్ టాకింగ్ అబౌట్, బై డైరెక్షనల్ క్విక్ షిఫ్టర్. ఇది ఆన్లో ఉంది ప్రస్తుతానికి. ఆఫ్ చేయగానే కలర్ రెడ్గా షిఫ్ట్ అయిపోతుంది. అండ్ ఇందులో షిఫ్ట్ లైట్, ఇది మీకు షిఫ్ట్ లైటింగ్ కూడా ఉంటుంది. షిఫ్ట్ లైటింగ్ ఏంటి అంటే మనం ఎక్సలేటర్ ఇచ్చినప్పుడు అది కంప్లీట్గా కలర్ అనేది మీకు నచ్చిన కలర్లోకి చేంజ్ చేసుకోవచ్చు. ఇందులో అదర్ థింగ్ వచ్చి అవైలబిలిటీ ఉంది. అండ్ ఇందులో కొత్తగా రెడ్ అండ్ ఇగ్నిషన్ అనేది డిఫరెంట్గా ఇచ్చారు, పవర్ ఆన్, పవర్ ఆఫ్ అండ్ ఇగ్నిషన్. సో ఇది ఒకటి బాగుంది. అండ్ కమింగ్ టు ద అదర్ థింగ్, ద మిర్రర్స్ ఆఫ్ దిస్ డ్యూక్ 250 డామినో 400 మిర్రర్స్ లాగా ఉన్నాయి, కానీ ఈ స్టంప్స్ వరకు అండ్ ద లుక్ ఆఫ్ ద మిర్రర్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్. సో అండ్ కమింగ్ టు ద బ్యాక్ పార్ట్, టైల్ లైట్ వచ్చి దీనిలో చాలా స్టైలిష్గా కొత్తగా ఉంది. అండ్ దిస్ ఈస్ ద నెంబర్ ప్లేట్స్ అండ్ సిగ్నల్స్ కూడా ఎల్ఈడి సిగ్నల్స్. ఈ వేరియంట్లో మనకి 3 కలర్స్ ఉన్నాయి. వన్ ఈజ్ ఇబోనీ బ్లాక్, అదర్ వన్ ఈజ్ ఆరెంజ్ అండ్ అదర్ వన్ ఈజ్ బ్లూ. అంటే అంత స్పెసిఫిక్గా మీకు నేమ్ చెప్పట్లేదు, హైలైట్స్ మాత్రం చెప్తున్నా. అండ్ దీని ప్రైస్ వచ్చి 2,45,000 వరకు ఉంది ఎక్స్ షోరూమ్. అండ్ మనకి ఆన్ రోడ్ వచ్చి హైదరాబాద్లో దట్ కూకట్పల్లి షోరూంలో మనకి 2,90,900, దట్ ఈస్ లైక్ 2,91,000 వరకు ఉంది. మీరు నా సబ్స్క్రైబర్స్ అయితే మీరు ఈ షోరూమ్కి వచ్చి సబ్స్క్రైబ్ చూపించినట్టయితే కనుక యూ విల్ గెట్ స్ట్రైట్ అవే 13,000 క్యాష్లెస్ బెనిఫిట్స్. డైరెక్ట్గా వాళ్ళు ఆఫర్ చేస్తారు. మీరు ఇలా మనోహర్ రైడ్ సబ్స్క్రైబ్ చేసుకుని వచ్చాను అండ్ వ్లాగ్ చూసి వచ్చాను అంటే కనుక డైరెక్ట్గా ఇస్తారు. ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్ ఉంది అంటే కామెంట్ చేయండి. లేదా ఇన్ కేస్ మీరు నన్ను డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వాలంటే కనుక ప్లీజ్ డిఎం మీ టు మై ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ కింద డిస్క్రిప్షన్లో నేను పెడతాను. ఇంకా మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్. అంటిల్ దెన్ రైడ్ సేఫ్, బాయ్.